డకైత్. ఈ సినిమా పై నాకు స్టార్టింగ్ నుంచి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండింది. ఎందుకంటే అడవిశేషి గారి మూవీ అంటే నాకు ఒక చిన్న పాజిటివ్ ఒపీనియన్ ఉంటది. దాంతో పాటు ఈ సినిమాకి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా నాకు బాగా నచ్చిండే. అంటే టీజర్ అయిండొచ్చు, ట్రైలర్ అయిండొచ్చు, బాగా నచ్చిండే. సో సినిమాకి నేను ఒక పాజిటివ్ ఒపీనియన్ తోనే వెళ్ళా. కానీ సినిమా నాకు బాగా డిసప్పాయింట్ చేసింది భయ్య. ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన అడవిశేషి గారి మూవీస్ లలో ఒక 50% కూడా ఈ సినిమా రీచ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని ఏదైతే పాయింట్ పైన వాళ్ళు తీయాలనుకున్నారో ఆ థాట్ బాగుంది. అంటే ఆ రెండు క్యారెక్టర్స్, వాళ్ళిద్దరి మధ్యలో లవ్, రివెంజ్, విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు ఫేస్ అప్ అయ్యే పాయింట్, ఆ రాబెరీ, అదంతా కూడా థాట్ పరంగా చాలా బాగుంది. కానీ వాటన్నిటిని ప్రాపర్ ఇమోషన్స్ తో ఎంగేజింగ్ గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనిపించింది. ఫస్ట్ మెయిన్ గా వాళ్ళిద్దరి మధ్యలో లవ్ యాంగల్ ఏదైతే ఉందో ఆ ఇమోషనే నాకు అంత ప్రాపర్ గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆ రాబెరీ సీన్స్ అయితే మరీ చాలా సిల్లీగా అనిపించాయి. సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. స్పెషల్ గా మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ గా అనిపించింది. మరి ఈ సినిమా నాకైతే అంత నచ్చలేదు భయ్య. అడవిశేష్ గారు ఈసారి కొంచెం డిసప్పాయింట్ చేశారు. మరి మీరు సినిమా చూడకపోతే వెళ్ళి సినిమా చూడండి. అలాగే సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ లో చెప్పండి.